పద్ధతులు నివారణోపాయాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మన స్టూడియోస్ లో ప్రముఖ శ్వాసకోశ నిపుణులు డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ శ్వాసకోశ వ్యాధులు అనేవి అసలు ఎందుకు వస్తాయండి? శ్వాసకోశాలు అంటే ఊపిరితిత్తులు మన శరీరంలో చాలా ప్రధానమైన అవయవం అని చెప్పుకోవాలి. అయితే మన చుట్టుపక్కల ఉండే వాతావరణానికి మన శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. వీటిలో ప్రధానంగా చర్మం, రెండవది కన్ను, మూడవదిగా చెప్పాలంటే కంటికి కనిపించింది ఈ ఊపిరితిత్తులు అంటే శ్వాసకోశాలు. మనం పీలుస్తున్న గాలి ప్రతి నిమిషం కూడా మనం సుమారు 12 నుంచి 16 సార్లు గాలి పీలుస్తూ ఉంటాం. పీల్చిన ప్రతిసారి కూడాను సుమారుగా 1/2 లీటర్ గాలి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అయితే ఈ వాతావరణంలో ఉండే పలు రకాల పదార్థాలు అంటే విషవాయువులు ఏమిటి, విష పదార్థాలు ఏమిటి, లేదా దుమ్ము ధూళి కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదా ఫంగల్ స్పోర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ శ్వాసకోశాల్లోకి వెళ్తూ వస్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే ఈ శ్వాసకోశాలు ఒకవేళ మనం బల్లపరుపుగా పరిచినట్లయితే సుమారుగా ఒక టెన్నిస్ కోర్ట్ అంతా విస్తీర్ణం కలిగి ఉంటాయి. అంటే మన శరీరంలోని ఉన్న అవయవాలన్నిట్లో ఈ శ్వాసకోశాల విస్తీర్ణం అంటే వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతున్న విస్తీర్ణం చాలా ఎక్కువ. అందువల్లే ఈ శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ఆస్తమా చాలా మందిలో సర్వసాధారణంగా మనం చూస్తుంటామండి. ఈ ఆస్తమాలోని ఎమర్జెన్సీలు మనం ఏ రకంగా కాపాడవచ్చు అంటారు? ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించింది. అంటే ఇది మన శరీరంలోనే ఒక అలర్జీ లక్షణం అన్నమాట. దీంట్లో IgE యాంటీబాడీస్ అనేవి వీరి శరీరాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇది హెరిడిటరీగా వస్తుంది. కొంతమందికి హెరిడిటరీ ఏమీ లేకుండా కూడాను అంటే వంశపారంపర్యంగా కాకుండా కూడాను ఆస్తమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పేషెంట్స్లో శ్వాస తీసుకున్నప్పుడు అంటే ఈ శ్వాసనాళాల్లోకి మన వాతావరణంలో ఉండే కలుషిత పదార్థాలు, ముఖ్యంగా ఈ పుప్పొడి కానివ్వండి, దుమ్ము ధూళి కానివ్వండి, వైరస్ కానీ, ఫంగల్ స్పోర్స్ కానీ, ఇవన్నీ కూడా శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోయి ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటే ఈ అలర్జీ రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా పలు రకాల రసాయన పదార్థాలు శ్వాసనాళాల్లోకి వచ్చేసి శ్వాసనాళాలు ఉబ్బడం, కండరాలు బిగుతుగా అవ్వడం, అలాగే శ్వాసనాళాల్లో కొన్ని ద్రవ పదార్థాలు సీక్రెషన్స్ వచ్చి అడ్డుకోవడం, వీటి ద్వారా దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతి పట్టేసినట్లు బిగుతుగా ఉండడం, ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు బాగా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు కానీ, లేదా పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజెస్ ఏదన్నా ఆటలాడినప్పుడు కానీ, లేదా ముఖ్యంగా చలిగాలి ఉండే టైంలో చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు రాత్రుల్లో ఈ ఉబస వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అంటే రోజంతట్లో కూడాను అంటే 24 గంటల్లో రాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆ చలిగాలి వాళ్ళు పీల్చినప్పుడు ఆ లోపల ఉండే ఆ లక్షణాలు దగ్గు, ఆయాసం, పిల్లికూత బాగా ఎక్కువగా అయిపోయి వాళ్ళు వెంటనే ఊపిరి సలపక ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కోసం ఒక్కోసారి ఫ్యాన్ ఎక్కువ చేసుకోవడం, అలాగే కిటికీలు తెరుచుకొని దాని దగ్గర నుంచోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ అలర్జెన్స్ అంటే వాతావరణంలో ఉండే ఈ దుమ్ము ధూళి కానీ, పుప్పొడి కానీ, లేదా ఫంగస్ కానీ, వైరస్ కానీ, లేదా కొన్ని పర్ఫ్యూమ్స్, సెంట్స్, అలాగే కొన్నిసార్లు దీపావళి టపాకాయలు పేల్చినప్పుడు వచ్చే స్మెల్స్, అలాగే రంగుల పండుగ మన హోలీ ఆ సందర్భంలో ఈ పొడులు వాతావరణంలోకి అంటే గాల్లోకి వెదజల్లినప్పుడు అవి పీలిస్తే వాళ్ళలో ఉండే ఆ ఉబ్బస వ్యాధి చాలా ఉధృతంగా మారిపోయి సీరియస్గా మారిపోయి ఒక్కోసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం, ప్రాణవాయువును తీసుకోవాల్సిన అవసరం, కృత్రిమ శ్వాస కూడా ఒక్కోసారి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తూ ఉంటే అంటే రాత్రుల్లో లేటుగా ఏదైనా పార్టీకి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు స్కూటర్ పైన కానీ లేదా కారులో కానీ వాళ్ళు చల్లగాలికి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఈ లోపల ఉండే ఈ శ్వాసనాళాలు అవి కుచించుకుపోయి దగ్గు, ఆయాసం, తర్వాత మళ్ళీ పిల్లి కూతలు రావడం, చాలా ఉధృతంగా మారడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లయితే వాళ్ళు ముక్కుకి రుమాలు ఒకటి అడ్డంగా పెట్టుకొని వాళ్ళు వచ్చినట్లయితే ఈ పరిస్థితుల్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం వేళల్లో అంటే ఈవినింగ్ 5 గంటల తర్వాత
సాధారణంగా ఏమిటంటే ఈ పుప్పొడి కానీ లేక దుమ్ము ధూళి కానీ ఇవన్నీ కూడాను ఇంట్లోకి వచ్చే ప్రముఖంగా చెట్ల నుంచి వచ్చే దుమ్ము ధూళి సాయంత్రం 5 తర్వాత ఎక్కువగా ఉంటుంది పుప్పొడి. అయితే ఆ టయానికి మన ఇల్లు కిటికీలు కనుక మూసివేసి ఉన్నట్లు అవుతాయి, అంటే ముఖ్యంగా పడక గది కిటికీలు మూసుకొని ఉంటే ఆ పుప్పొడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఈ పుప్పొడి వల్లే చాలా మందికి ఆస్తమా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం అసలు అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మందులు వాడే వాళ్లలో, మందులు వాడని వాళ్లలో కూడా ఆస్తమా సివియర్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ గారు? సివియర్ ఆస్తమా వచ్చిన వాళ్ళని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం చాలా కంపల్సరీ. ముఖ్యంగా వీళ్ళకి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు బాగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ప్రాణవాయువు అనేది ఫస్ట్ వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఈ ఆక్సిజన్ సుమారుగా 90% అంటే సాచురేషన్ అనమాట, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ సుమారు 90% దానికంటే ఎక్కువగా ఉండేట్లుగా చూసుకుంటే శరీరంలోని అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేయడానికి వీలవుతూ ఉంటుంది. ఆక్సిజనే కాకుండా ప్రస్తుతం ఈ బ్రాంకోడైలేటర్ అనే కొన్ని మందులు ఎలక్ట్రిక్ నెబులైజర్ ద్వారా డైరెక్ట్గా నేరుగా శ్వాసనాళంలోకి వెళ్ళేట్లుగా ముక్కుకి ఇస్తూ ఉంటాం. దీని ద్వారా డోసు తక్కువనే కాకుండా ఆ డోసు వెంటనే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం, జబ్బు ఎక్కడ ఉందో అక్కడ వెంటనే పనిచేయడం, విదిన్ 5 to 15 minutes ఈ అంటే బ్రాంకోడైలేటేషన్ అంటే శ్వాసనాళాలు వెడల్పుగా కావడం, దాని ద్వారా శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగడం, వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ నెబులైజర్ వాడకం చాలా అవసరం. కొంతమంది పేషెంట్స్ ఈ మధ్య మేము వాళ్ళని ఇంట్లోనే ఈ ఎలక్ట్రిక్ నెబులైజర్ ఉంచుకునేటట్లుగా మేము సజెస్ట్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఏమిటంటే ఎలాంటి ఎమర్జెన్సీస్ వాళ్ళు ఒకవేళ డాక్టర్ గారికి దూరంగా ఉన్నా, హాస్పిటల్కి దూరంగా ఉన్నా కూడాను డాక్టర్ గారి సలహా మేరకి ఆ ఎలక్ట్రిక్ నెబులైజర్ ద్వారా తమంతట తామే ఆ మెడిసిన్ ఇంట్లోనే తీసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అలాగా వాళ్ళకి కొంత టైం వాళ్ళకి దొరుకుతుంది అనమాట, హాస్పిటల్ రావడానికి కానీ లేదా ఆక్సిజన్ తీసుకోవడానికి కానీ కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఆస్తమా చాలా సివియర్గా ఉండేసరికి వారికి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే కృత్రిమ శ్వాస కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఈ స్టేజ్కి ఎవరు కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం రికవరీ అంత అంటే మిగతా వాళ్ళకంటే అంత బాగా ఉండదు. కాబట్టి ఆస్తమా జబ్బు కొద్దిగా ఉన్నప్పుడే అది దాని స్థాయి అంటే మందులు రొటీన్గా వాడుతున్న మందుల వాడకం దాటి కొద్దిగా ఎక్కువగా అవుతూ ఉన్నప్పుడే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడము లేక మందుల మోతాదు పెంచుకోవడము ఇలాగ చేస్తే ఈ అక్యూట్ సివియర్ ఆస్తమా అనే కండిషన్ ని చాలా మటుకు మనం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఆస్తమా గురించి, ఆస్తమాకి వాడే డ్రగ్స్ గురించి మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా డాక్టర్ గారు, ఈ మందులు ఎక్కువ సార్లు వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ కూడా ఈ మందుల ప్రభావం ఏమైనా ఉంటుందేమో అనేసి పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మందులు వాడకపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఎక్కువ మందులు వాడేదానికంటే కూడాను. కాబట్టి ఏంటంటే మనం ఇచ్చే ఈ మందులు కూడాను కొన్నాళ్ళ పాటుగా ఉంటాయి. అంటే 5 రోజులు కానీ వారం రోజులు కానీ, ఒకవేళ అది స్టిరాయిడే కానివ్వండి లేదా బ్రాంకోడైలేటర్ కానివ్వండి లేదా యాంటీబయాటిక్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ ఒక సుమారుగా 5 రోజుల నుంచి వారం రోజుల పాటు మాత్రమే ఇస్తూ ఉంటాం. ఇంతలోకి ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తల్లిపైన కానీ లేదా పుట్టబోయే బిడ్డ పైన కానీ ఏమాత్రం ఉండవు. కాబట్టి సేఫ్గా ఈ మందులు ఆస్తమా ఎక్కువైనప్పుడు, ఉధృతంగా మారినప్పుడు తీసుకోవడం చాలా మంచిది. ఒక్కోసారి చాలా మంది గర్భిణీ స్త్రీలు ఈ మందులు వాడకుండా మానేసే వాళ్ళల్లో ఏమిటంటే ఈ ప్రాణవాయువు శ్వాస ద్వారా ఆక్సిజన్ శరీరంలోకి వెళ్ళి ఆ రక్తం ద్వారా బిడ్డ కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఆస్తమా ఎక్కువైన వారికే తల్లికే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండకుండా ఉంటుంది. దాని ద్వారా పుట్టబోయే బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉండదు, చిన్నగా పుట్టడం లేదా ప్రిమేచ్యూర్ డెలివరీస్ అవ్వడం, ఒక్కోసారి అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలా మందికి ఆస్తమా, బ్రోంకైటిస్ 2 రిలేటెడ్ డిసీజెస్ అని అనిపిస్తుంటాయండి. వీటి రిలేషన్ నిజంగా ఎంతవరకు ఉందంటారు? 2 కొద్దిగా రిలేటెడ్ డిజార్డర్సే. ఒకదాని నుంచి ఒకటి ఇంకో దాన్ని వేరే చేయడం కొద్దిగా కష్టమే. చాలా మంది స్మోక్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ల సిగరెట్లు కనీసం ఒక 5-10 సంవత్సరాలుగా వరుసగా తాగుతున్న వాళ్ళల్లో ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైసిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే ఈవెన్ ఒక్క సిగరెట్ తాగిన వాళ్ళలో కూడాను శ్వాసనాళాల్లో కుచించుకుపోయి దగ్గు, ఆయాసం, పిల్లికూత రావడం అంటూ జరుగుతూ ఉంటుంది.
ఒక్కోసారి ఏమంటే ఆస్తమా ఉన్న వాళ్ళు కూడాను సిగరెట్ కాలుస్తూ ఉంటారు, కాబట్టి అది బ్రాంకైటిస్కి సంబంధించిన వ్యాధ లేక ఆస్తమాకి సంబంధించిన వ్యాధ అని చెప్పడం కష్టం. కాకపోతే ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. దీని ద్వారా అంటే బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్ మొదట్లో ఇచ్చి మొదటిసారి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ జరపడం, ఇచ్చిన తర్వాత అంటే ఇన్హేలర్ వాడిన తర్వాత ఎంత శ్వాసనాళాలు వెడల్పుగా అవుతున్నాయి, శ్వాస ప్రక్రియ ఎంత బాగా జరుగుతున్నది అనే దాన్ని బట్టి అది క్రానిక్ బ్రాంకైటిసా లేదా ఈ ఆస్తమాకు సంబంధించిన వ్యాధ చెప్పుకోవడానికి వీలవుతుంది. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. మెడ్విన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లోని సరికొత్త కార్డియాక్ క్యాత్ ల్యాబ్ మరియు డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ పరికరాలు గుండె చికిత్సా విధానాన్ని మరింత సులభతరం చేసి గుండె చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించాయి. ఈ సరికొత్త ఎక్విప్మెంట్ వల్ల లభించే స్వచ్ఛమైన డిజిటల్ ఇమేజ్ ద్వారా డాక్టర్లు రోగ నిర్ధారణను చాలా త్వరితంగా పూర్తి చేయగలరు. దీనివల్ల మీ సమయం మరియు డబ్బు కూడా వృధా కావు. గుండెకు సంబంధించి ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా మెడ్విన్ తలుపులు ఎల్లవేళలా మీకు తెరిచే ఉంటాయి. అందుచేతనే అతి తక్కువ ఖర్చులో సంపూర్ణ గుండె చికిత్స లభించేది ఒక మెడ్విన్ లోనే. మెడ్విన్ హాస్పిటల్, ఆరోగ్య సంరక్షణలో ఆత్మీయ స్పర్శ. మెడ్విన్ హాస్పిటల్ జీవన రేఖ. కొన్నిసార్లు పేషెంట్లు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుందని కంప్లైంట్ చేస్తుంటారు డాక్టర్ గారు. ఈ దగ్గులో ఇలా రక్తం పడడానికి గల కారణాలేంటో కొంచెం వివరంగా తెలియజేస్తారా? దగ్గులో రక్తం పడడం ఒక సీరియస్ కండిషన్ కిందనే మనం గమనించాలి. ఊపిరితిత్తు వ్యాధుల్లో ఈ దగ్గులో రక్తం ఒక్కోసారి అది ఒక 5 ml ఉండొచ్చు, మరొక రోజు 500 ml ఉండొచ్చు, ఒక్కోసారి అది 1 లీటరు దాని పైగా ఉండొచ్చు. వ్యాధి లోపల అంటే శ్వాసకోశాల్లో ఉండే వ్యాధి ఒక్కోసారి చిన్నదే ఉండొచ్చు, ఒక్కోసారి సీరియస్ లంగ్ క్యాన్సర్ లేదా ట్యూబర్క్లోసిస్, బ్రాంకెక్టేసిస్ లేదా చీముగడ్డలు లంగ్ యాప్సిస్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. కొంతమందిలో సింపుల్ బ్రాంకైటిస్ కానీ లేదా ఫారింజైటిస్ అనేది ఈ గొంతు లేదా శ్వాసనాళాల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్ మూలాన కూడాను ఈ రక్తం కొద్దిగా లీక్ అయిపోయి అది దగ్గులో రక్తం మాదిరిగా రావడం, కొంతమంది ఇది క్యాన్సర్ ఏమో అని కూడా భయపడుతూ ఉంటారు. దగ్గులో రక్తం వచ్చిన వెంటనే ఇది ఏ రకమైన వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేస్తే మంచిదంటారు డాక్టర్ గారు? దగ్గులో రక్తం పడడానికి గల కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళ లక్షణాలను బట్టి మనం ఇది ఏ వ్యాధి అని చెప్పుకోవాలి. రిపీటెడ్ గా దగ్గులో రక్తం పడడం, ఛాతిలో నొప్పి రావడం, ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో ఏదైనా మాస్ గడ్డ మాదిరిగా కనిపించడం, ఇలాంటివి కనిపిస్తే అది క్యాన్సర్ వ్యాధిగా మనం అనుమానపడాలి. వాటికి తగిన దాన్ని నిర్ధారించడానికి కరెక్ట్గా బ్రాంకోస్కోపీ అని లేదా సిటీ స్కాన్ ద్వారా గైడెడ్ నీడిల్ ఆస్పిరేషన్ ఇలాంటివి చేసి వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇండియాలో ట్యూబర్క్లోసిస్ అనే జబ్బు చాలా కామన్ కాబట్టి ఈ ట్యూబర్క్లోసిస్ వ్యాధి వాటి లక్షణాలు కూడా ఉన్నాయేమో అనేది మనం గమనించాలి. చాలామంది పేషెంట్స్ బాగా నీరస పడిపోవడం, ఆకలి బాగా మందగించడం, తర్వాత దగ్గులో కఫం రావడం, జ్వరం రావడం, ముఖ్యంగా ఎడతెరిపి లేని జ్వరం ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రావడం, దగ్గు 2-3 వారాల పైగా ఉండడం, ఎన్ని యాంటీబయాటిక్స్ మార్చి వాడినా కూడాను వాళ్ళకి ఈ జ్వరం తగ్గకుండా దగ్గు తగ్గకుండా ఉన్నప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉందేమో అన్నది మనం గమనించాలి. అయితే దీనికి సరిపోయిన పరీక్షలు ముఖ్యంగా కఫంలో బ్యాక్టీరియా టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా అనేది మనం దాని ద్వారా మనం ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా నిర్ధారించవచ్చు. అలాగే ఛాతీ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ ద్వారా కూడా అవసరమైతే బ్రాంకోస్కోపీ ద్వారా లోపల ఉండే సీక్రెషన్స్ అంటే బ్రాంకిల్ టాయిలెట్ అంటాం, అవి మనం టెస్ట్కి మైక్రోబయాలజీ టెస్ట్కి పంపించినట్లయితే వాటి ద్వారా మనం టీబీ బ్యాక్టీరియాని గుర్తించవచ్చు. క్షయవ్యాధిగ్రస్తుల్లో అంటే వాళ్ళకి జబ్బు రాకన ముందు దగ్గులో రక్తం పడవచ్చు, లేదా జబ్బు ఉన్నన్నాళ్ళు కూడాను దగ్గులో రక్తం పడవచ్చు, జబ్బు పూర్తిగా నయమైపోయిన వారిలో కూడాను ఒక్కోసారి దగ్గులో రక్తం రావచ్చు. కాబట్టి దగ్గులో రక్తం ఈ క్షయవ్యాధిగ్రస్తుల్లో వాళ్ళ అదివరకే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దగ్గులో రక్తం కనుక వస్తే మళ్ళీ క్షయవ్యాధి వచ్చిందేమో అది తగ్గలేదేమో అన్న అనుమానపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఈ బ్లడ్ చాలా ఎక్కువగా వచ్చినట్లయితే అంటే ఇంట్లోనే మేనేజ్ చేయడానికి వీలు కాకపోవచ్చు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. హాస్పిటల్లో ఇది బ్రాంకోస్కోపీ ద్వారా అంటే ముక్కు గుండా శ్వాసనాళాల్లోకి మనం బ్రాంకోస్కోప్ను పంపించేసి
ఈ బెలూన్ క్యాథెటర్స్ అని ఉంటాయి. ఆ బెలూన్ క్యాథెటర్స్ ద్వారా ఏ శ్వాసనాళాల్లో నుంచి అయితే రక్తం వస్తుందో ఆ శ్వాసనాళాలని అక్కడ మనం బ్లాక్ చేయడం ద్వారా ఆ రక్తం మిగతా లీక్ అవ్వకుండా ఉంటుంది, అక్కడే ఆపేసేయవచ్చు. ఇంకా కొత్త రకమైంది బ్రాంకిల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని, అంటే ఇక్కడ ఈ తొడ భాగంలో ఉండే రక్తనాళాల ద్వారా ఈ క్యాథెటర్స్ని శ్వాసకోశాలలోకి పంపించేసి రక్తం ఏ శ్వాసనాళాల్లో నుంచి లీక్ అవుతుంది అనేది గుర్తించేసి ఆ రక్తనాళాలని బ్లాక్ చేయడం మూలాన ఈ రక్త ప్రసరణ రక్తస్రావం జరగడం ఆపేయవచ్చు. అలాగే ఆ పేషెంట్స్ చాలా మందిని సేవ్ చేయవచ్చు. సాధారణంగా చిన్నపిల్లలు చింతపిక్కలు ఆడుతున్నప్పుడు మింగేయడం ఏదో ఒకటి చేస్తుంటారండి. ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితిలో ఎమర్జెన్సీలు మీరు ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? సాధారణంగా శ్వాసనాళాలు అంటే ఈ లారింగ్స్ కింద ఉండే భాగం అసలు స్టెరైల్ గా ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియా కూడా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా పదార్థం ఫారిన్ బాడీ, చింతపిక్కలు కానివ్వండి, మీరు అన్నట్లుగా ఈ బఠానీలు కానివ్వండి, లేదా ఆడుకునేటప్పుడు పిల్లలు ఏవో నోట్లో పెట్టుకొని లేదా ఫ్రూట్స్ తింటున్న వాళ్ళు ఆ ఫ్రూట్స్లో ఉండే చిన్న గింజలు కూడాను స్లిప్పరీగా ఉంటాయి అన్నమాట. అవి శ్వాసనాళాల్లోకి ప్రమాదవశాత్తు లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అవి చిన్నగా ఉన్నప్పుడు వెంటనే దగ్గేస్తే అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడు మాత్రం శ్వాసనాళాల్లోనే లోపలి శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోయి అవి అక్కడే అతుక్కుని పోయి అక్కడే ఉండడం, ఎంత దగ్గినా కూడా అది బయటికి రాకపోవడం, ఇది ఒక ప్రమాదమైన పరిస్థితి. దీని ద్వారా ఈ పూర్తి శ్వాస ప్రక్రియనే జరగకపోవడం, సడన్ గా కొలాప్స్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఒకే పక్కన ఇలాంటి బయటి పదార్థాలు ఏమన్నా అతుక్కుని పోయినట్లయితే ఆ పక్క భాగం అంటే ఆ ఊపిరితిత్తి కొలాప్స్ అవ్వడం లేదా నిమోనియా దాని వల్ల రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే ఉంది ఈ చిన్న పిల్లల్లో ఒకవేళ అంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరికైనా ఇలాంటిది సాధారణంగా వీళ్ళకే వస్తూ ఉంటాయి. వీళ్ళకి కనుక ఒకవేళ మనం అంటే ఆ ఫారిన్ బాడీ ఏదైనా వాళ్ళు శ్వాసనాళాల్లోకి వెళ్ళిందన్న అనుమానం కలిగితే వెంటనే వాళ్ళని అంటే తిప్పి కాళ్ళ భాగం పైకి తల కిందికి చేసి వీపున మనం అంటే ఒక స్లాబ్ లాగా ఫోర్స్ఫుల్గా మనం కొట్టినట్లయితే ఆ శ్వాస అంటే ఊపిరితిత్తులు సడన్ గా కంప్రెస్ అవ్వడం మూలన ఆ శ్వాస ద్వారా అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో చెప్పాలంటే పెద్దవారిలో ఇలాంటిది చేయడం కష్టం కాబట్టి ఈ ఛాతీ భాగం కింది భాగంలో వెనుక నుంచి మనం ఉండి 2 చేతుల ద్వారా బాగా నొక్కి పట్టే సడన్ గా అనమాట కంప్రెషన్స్ ఇలాగ చేయడం మూలన గాలి సడన్ గా బయటకు వచ్చేయడం, ఆ గాలితో పాటుగా లోపల ఉండే పదార్థాలు బయటకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చేసినప్పటికీ అంటే ఇవన్నీ మనం ప్రైమరీ కేర్ ఎమర్జెన్సీ కేర్ లాగా చేయొచ్చు. ఒక్కోసారి మనం సక్సెస్ఫుల్ కావచ్చు, ఒక్కోసారి మనం సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. కాకపోతే ఆ ఫారిన్ బాడీ ఇంకా లోపలే ఉంది అనే అనుమానం కలిగితే మాత్రం ఎక్స్రే తీయడం, ఎక్స్రేతో పాటు అవసరమైతే సిటీ స్కాన్ ఇవన్నీ చేసి ఆ పదార్థం ఎక్కడ ఉంది, కుడివైపున ఉందా, లెఫ్ట్ సైడ్లో ఉందా, లేకపోతే ఏ భాగంలో ఉంది, శ్వాసనాళాలని లేదా శ్వాసకోశాలకి ఎలాంటి ప్రమాదం కలగజేస్తూ ఉంది అనేది కరెక్ట్గా గుర్తించి తర్వాత అవసరమైతే బ్రాంకోస్కోపీ. ఈ బ్రాంకోస్కోపీ అనేది చిన్నపిల్లల్లో అయితే ఈ జనరల్ అనెస్థీషియాలో చేస్తాం, పెద్దవాళ్ళల్లో అయితే ఈ లోకల్ అనెస్థీషియాలోనే ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోపీ ద్వారా ఆ పదార్థాలని బయటికి తీసేయడానికి వీలవుతూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో ఛాతీకి దెబ్బలు తగిలినప్పుడు సాధారణంగా వీటి ట్రీట్మెంట్ ని మీరు ఎలా చేస్తుంటారండి? పైన కనిపించే ఇంజరీస్ ఉంటే వాటిని వెంటనే మనం ట్రీట్ చేయడానికి వీలవుతుంది. కాకపోతే ఈ మూగ దెబ్బలు సడన్ గా బలంగా ఈ శ్వాస అంటే ఊపిరితిత్తులకు తగిలే దెబ్బలు మూలాన ఊపిరితిత్తులు కందిపోతాయి. అలా కందిపోయిన భాగంలో రక్త ప్రసరణ సరిగా జరగకుండా ఆ రక్త ప్రసరణ ఆగిపోయి పల్మనరీ ఇన్ఫార్క్షన్ అంటే గుండెలో ఇన్ఫార్క్షన్ ఎలాగ వస్తూ ఉంటుందో రక్త ప్రసరణ లేకపోతే అలాగే ఊపిరితిత్తుల్లో కూడా ఆ భాగం రక్త ప్రసరణ లేకుండా ఇన్ఫార్క్షన్ మాదిరిగా మారిపోతుంది. ఆ భాగం సరిగా పనిచేయదు, ఇన్ఫెక్షన్స్ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దగ్గినప్పుడు దగ్గులో రక్తం రావడం, ఛాతిలో నొప్పి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రిబ్స్ ఎక్కువగా ఫ్రాక్చర్ అయినప్పుడు అంటే ఫ్లైల్ చేస్తూ ఉన్నప్పుడు మన శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఇది ఈ పార్ట్ లోపలికి వెళ్ళిపోవడం, మనం గాలి బయటికి వదిలేసినప్పుడు అది బయటికి వచ్చేసేయడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితిగా మనం గమనించాలి. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ కొంచెం సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు కండిషన్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన శస్త్రచికిత్స ద్వారా ఆ రిబ్స్ని మనం కరెక్ట్ చేయడం వలన వాళ్ళని సేవ్ చేయొచ్చు.
డాక్టర్ గారు, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటే ఏంటండి? పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటే ఈ రక్తనాళాల్లో శరీరంలో ఏ భాగంలో కానివ్వండి రక్తం గడ్డ కట్టుకొని పోయి ఆ చిన్న చిన్న గడ్డలుగా మారిన ఈ రక్తపు గడ్డలు రక్త ప్రవాహం వల్ల అవి చివరికి గుండె నుంచి అంటే రక్తం శుద్ధి కావడానికి ఊపిరితిత్తులోకి వెళ్తుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయిపోయి అక్కడ ఆగిపోతాయి అన్నమాట. ఇలాగ రక్తపు గడ్డలు లంగ్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ చేసే ప్రాణాపాయ పరిస్థితినే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అని అంటాం. దీన్ని ఎలా నిర్ధారిస్తారు? వెంటిలేషన్ పర్ఫ్యూజన్ స్కాన్ అని న్యూక్లియర్ స్కాన్ ద్వారా ఈ వ్యాధిని సరిగ్గా గుర్తించడానికి వీలవుతుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. గమనించిన వెంటనే దానికి సరైన ట్రీట్మెంట్ అంటే యాంటీకోగులెంట్స్ అని అంటాం, హిపారిన్ అని, తర్వాత వార్ఫారిన్ అని ఇలాంటి మందుల వాడకం మూలన ఈ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం ఎర్లీగా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం, దాని ద్వారా శ్వాస ప్రక్రియ సరిగా ఉండేట్లుగా చేయవచ్చు. కొంతమందిలో ఈ మధ్య మనం ఈ కంప్యూటర్స్ దగ్గర ఎక్కువసేపు అలాగే కదలకుండా కూర్చుని ఉండే చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళలో ఇలాంటి కండిషన్స్ ఈ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వస్తున్నట్లుగా చాలా సైంటిఫిక్ రిపోర్ట్స్ ఈ మధ్య వస్తున్నాయి. కాబట్టి ఏమిటంటే మనం ఒకే దగ్గర అలాగే కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడు మన కాళ్ళని కదిలించడం, ముఖ్యంగా పిక్కల భాగాలు, కాళ్ళలో ఉండే పిక్కల భాగాలని మనం కదిలిస్తూ ఉన్నట్లయితే రక్త ప్రసరణ అక్కడ ఆగిపోకుండా అది రక్తం సరఫరా సరిగ్గా జరగడం వలన రక్తం గడ్డకట్టకపోదు. దానివల్ల ఇలాంటి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనలో చాలా మందికి సాధారణంగా ఆక్సిజన్ పెట్టించుకోవడానికి అంటే సాధారణంగా జంకుతుంటారండి పేషెంట్లు. ఇలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆక్సిజన్ పెట్టించుకోవడం అవసరం అంటారా? ఏదైనా డాక్టర్ కానీ ఏదైనా హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ అవసరం అని ఎవరికైనా చెప్పినప్పుడు వెంటనే దానికి నో అనకుండా ఆక్సిజన్ పెట్టించుకోవడం చాలా అవసరం. దాని ద్వారా ఇది ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్ లాగా మనం పరిగణించాలి. ఎందుకంటే అసలైన మందులు పనిచేసేంత వరకు ఈ మిగతా అవయవాలన్నీ కూడాను సక్రమంగా పనిచేయాలి అని అంటే ప్రాణవాయువు చాలా అవసరం. ఆక్సిజన్ ఎప్పుడైనా నో అని చెప్పకూడదు. ఛాతీలో నీరు గాని గాలి గాని పేరుకుపోవడం కేవలం ఇంజురీస్ వల్లనే జరుగుతుందంటారా, లేకపోతే వేరే పరిస్థితుల్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉందంటారా? ఛాతీలో నీరు లేదా గాలి ఇది చేరడం దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అని, న్యూమోథొరాక్స్ అని అంటాం. బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, నిమోనియా కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్లో ఈ ఛాతీలో నీరు రావడం లేదా గాలి చేరడం జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిపాటి నీరు చేరినప్పుడు దాని గురించి మనం అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ నీరు సుమారు ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని వెంటనే తీసేయాలి. లేదా వ్యాధిగ్రస్తుడికి బాగా దగ్గు రావడం, ఆయాసం రావడం, ఛాతీ బాగా బరువుగా ఉండడం అలాగే జరుగుతూ ఉంటుంది. వెంటనే ఆ వాటర్ని మనం నీడిల్ ద్వారా కానీ అంటే ఛాతీ గుండా నీడిల్ పెట్టేసి ఆ నీడిల్ ద్వారా ఈ వాటర్ని లేదా చీముని తీసేయడం, ఒక్కోసారి అవసరం అవుతే ఛాతీలో ట్యూబ్ వేసేయడం, ఒక ట్యూబ్ని లోపల వేసేసి దాని ద్వారా ఈ వాటర్ని ఎంత వీలవుతే అంతగా మనం బయటికి తీసేసినట్లయితే వ్యాధిగ్రస్తుడికి ఉబ్బసం, ఆయాసం రాకుండా నివారించవచ్చు. అలాగే ఈ గాలి చేరినప్పుడు కూడాను ఈ గాలిని కొద్దిగా ఉన్నప్పుడు అయితే దాన్ని అలాగే వదిలేసేయవచ్చు. లేదా కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాణవాయువు మనం ఆక్సిజన్ ద్వారా మనం ఇస్తే ఈ ఆక్సిజన్ ఆ లోపల ఉండే గాలిని రిప్లేస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చేరిన న్యూమోథొరాక్స్ అనేది దానంతటదే ఒక వారం రోజులు 10 రోజుల లోపల డిజపియర్ అవ్వచ్చు. వెంటనే మనం నీడిల్ ద్వారా ఈ గాలిని బయటకు తీసేయడము లేదా ఛాతీ గుండా ట్యూబ్ వేసేసి అది అండర్ వాటర్ సీల్ అంటాం. ఈ అండర్ వాటర్ సీల్లో ఈ గాలి వెళ్ళేట్లుగా చేస్తే కొన్ని రోజుల లోపలే వ్యాధిగ్రస్తుడు పూర్తిగా కోలుకోవచ్చు. మన నిమిషానికి సుమారుగా 12 నుంచి 18 సార్లు గాలి పీల్చుకునేటప్పుడు సాధారణంగా 5 లీటర్ల గాలిని తీసుకునే శక్తి ఊపిరితిత్తులకు ఉంటుంది. కానీ మనం ఒకసారికి 500 మిల్లీలీటర్ల గాలిని మాత్రమే అంటే 1/2 లీటర్ గాలిని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. దానివల్ల కొన్నిసార్లు గాలి ఊపిరితిత్తులకు వెళ్లకుండా గొంతు, ముక్కు ప్రాంతంలోనే ఉండిపోతుంది. గాలిని పీల్చేటప్పుడు ఊపిరితిత్తుల నిండా పీల్చుకోవాలి. గాలిని తిరిగి వదిలేటప్పుడు ఊపిరితిత్తుల్ని మొత్తం ఖాళీ చేసేయాలి. అలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా మానసిక ఒత్తిళ్లు, వాతావరణంలో మార్పులు, కాలుష్యం మొదలైన విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం విషయంలో హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. యాంత్రికమైన జీవన విధానంలో నానాటికి
ప్రతి మనిషి దైనందిన జీవితంలో పరుగులు పెడుతూ బ్రతకాల్సి వస్తోంది. చుట్టూ ఉన్న వాతావరణ కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రతి వ్యక్తి బాధపడుతున్నారు. అటువంటి అనారోగ్య సమస్యల్లో తీవ్రంగా ఈ రోజున మనుషులను బాధిస్తున్న వ్యాధుల్లో ఉబ్బస వ్యాధి ఒకటి. ఈ ఉబ్బస వ్యాధి రావటానికి గల కారణాలు, నివారణ మార్గాలు వివరంగా తెలియజేయడానికి ఈ రోజు మన దూరదర్శన్ కేంద్రానికి డాక్టర్ బి శ్యామ్ సుందర్ రాజ్ వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీరు ప్రముఖ ఛాతీ వ్యాధుల సూపర్ స్పెషలిస్ట్. నమస్కారం శ్యామ్ సుందర్ రాజ్ గారు. నమస్కారం అండి. మన దేశంలో కానివ్వండి, ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి, ఈ ఉబ్బసం వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఏ విధంగా ఉందంటారు? ఈ గత 20 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే ముందు కంటే కూడాను ఈ ఉబ్బస వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి. అయితే మన దేశంలో ఖచ్చితమైన ఈ స్టాటిస్టిక్స్ లేకపోయినా కూడాను కొన్ని పాకెట్ ఏరియాస్లో, అంటే కొంతమంది స్కూల్ చిల్డ్రన్లో కానివ్వండి, కొంతమంది ఇండస్ట్రీస్లో కానివ్వండి, ఇలాంటి వారిలో మాత్రం ఈ 10 నుంచి 15% మంది ఈ ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే మనం మామూలు జనాభాకు కూడాను అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ శాతం చాలా ఎక్కువే. 10 నుంచి 15% మామూలు జనాభాలో ఈ చాలా మంది ఆస్తమాతో బాధపడుతూ ఉన్నారు. అయితే అందరికీ ఈ జబ్బు ఉన్న, అంటే 10-15% మందికి జబ్బు ఉన్నా కూడాను అందరూ కూడాను లక్షణాలు పూర్తిగా ఉండవు. కాబట్టి వారు డాక్టర్ని సంప్రదించడం కానీ, లేదా హాస్పిటల్కి వెళ్ళడం కానీ, వ్యాధి నిర్ధారణ చేయించుకోవడం కానీ, మందులు వాడడం కానీ జరగదు. కొంతమంది దగ్గుతూ అలాగే వాళ్ళ పనులు నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాటి గురించి అంతగా పట్టించుకోరు. వ్యాధి బాగా తీవ్రమైనప్పుడు మాత్రమే వారు డాక్టర్ని సంప్రదిస్తారు తప్పిస్తే మిగతా టైంలో వాళ్ళకి ఆ వ్యాధి ఉన్నా కూడాను అది లేనట్లుగానే భావించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి అసలైన సంఖ్య ఎక్కువగానే ఉంది డాక్టర్ దగ్గరికి వచ్చేదానికంటే కూడాను, లేదా హాస్పిటల్లోకి వచ్చే వారి కంటే కూడాను. అంటే ఉబ్బసం వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఇదివరకటి కంటే ఎక్కువ ఉందంటారా? ఎక్కువగానే ఉందండి. దేనివల్ల? ఈ ఉబ్బస వ్యాధి ముఖ్యంగా మనందరికి తెలిసినట్లుగా ఈ వంశపారంపర్యంగా వచ్చే జబ్బే. కానీ వంశపారంపర్యంగా అనేసరికి అంటే తల్లిదండ్రుల్లో ఈ ఉబ్బస వ్యాధి జబ్బు ఉన్నా కూడాను పిల్లల్లో ఖచ్చితంగా ఈ ఉబ్బస వ్యాధి రావాలని మాత్రం లేదు. అంటే వచ్చే ఛాన్సు, రాకపోయే ఛాన్సు 50-50% మాత్రమే ఉంటుంది. ఇలాగా వంశపారంపర్యంగా వచ్చే ఆస్తమా వ్యాధిని పక్కన పెట్టి మిగతా అవకాశాల గురించి మనం చూస్తూ ఉంటే ఈ మధ్య అంతా కూడాను ఈ పరిశ్రమలు బాగా పెరిగిపోవడం, ఈ పరిశ్రమల నుంచి వెలువడే పలు రసాయన పదార్థాలు, అవునండి, వాటి వల్ల వాటినన్నిటిని కూడాను మనం పీలుస్తూ ఉన్నాం. వాటి వల్ల ఈ దగ్గు, ఆయాసం, పిల్లికూత రావడం, అవి ఆస్తమా కిందకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈ సిగరెట్లు తాగే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాబట్టి అది ప్యాసివ్ స్మోకింగ్ కానివ్వండి, లేదా యాక్టివ్ స్మోకింగ్ కానివ్వండి, ఈ ఉబ్బస వ్యాధిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వాహన కాలుష్యం, పెరుగుతున్న వాహనాల నుంచి వెలువడే కార్బన్ పార్టికల్స్ కానివ్వండి, లేదా కార్బన్ పార్టికల్స్ సంబంధించిన కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, లేదా పార్టికల్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా వీటి వల్ల ఈ ఉబ్బస వ్యాధి పెరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఈ ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ మధ్య చాలా మంది వాడుతూ ఉన్నారు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కలరింగ్ ఏజెంట్స్ చాలా వాడుతూ ఉంటారు. అలాగే వాటిని ప్రిజర్వ్ చేయడానికి కూడాను కొన్ని మెటాబైసల్ఫైట్ అని, నైట్రైట్ అని ఇలాంటి కెమికల్స్ని వాడుతూ ఉంటారు. అవే కాకుండా ఇవి మంచి సువాసన రావడానికి కొన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను శరీరానికి చాలా హానికరంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో వాడే పదార్థాల వల్ల, ఆహార పదార్థాల వల్ల వస్తుందనే అనుకుంటున్నాం. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవే కాకుండా కొంతమందిలో, అంటే ఫుడ్ అంత ఈ ఆస్తమా రావడానికి ఎక్కువ కారణం కాకుండా కూడాను కొంతమందిలో మాత్రమే, అంటే సుమారుగా 5% కంటే తక్కువ మందిలో ఈ ఆహార పదార్థాల వల్ల ఉబ్బస వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా గుడ్డు కానీ, లేదా మిల్క్ కానీ, లేదా కొన్ని సిరియల్స్ కానీ, లేదా కొన్ని రకాల పళ్ళు కానీ, ముఖ్యంగా నారింజ కానీ, బత్తాయి కానీ,
లేదా నిమ్మ ఇలాంటి కొన్ని పళ్ళు, తర్వాత బఠానీలు లాంటివి, చాక్లెట్స్ లాంటివి, వీటన్నిటి వల్ల కూడాను అంటే ఇవన్నీ కూడాను మనం ఆహారం వల్ల వచ్చే ఆస్తమాగా మనం పరిగణిస్తాం. మొత్తం ఆస్తమా పేషెంట్స్ని తీసుకుంటే ఈ ఆహారం వల్ల వచ్చే ఆస్తమా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే మనలో ఒక అపోహ ఏమిటంటే ఆస్తమా వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక ఆహారం వల్ల వచ్చింది అని మనం అనుకోవడం, ప్రతిదీ ఒకరు చెప్పారని చెప్పేసి ఈ పులుపు వాడకుండా ఉండడం, లేదా తీపిని మానేసేయడం, లేదా ఫ్రూట్స్ని మానేసేయడం, ఇలాగా రకరకాల పోషకాహార పదార్థాలు మానేసేయడం జరుగుతూ ఉంటుంది. ఆస్తమా వ్యాధి ఈ మధ్య ఇంకా పెరగడానికి ఇంకొక కారణం ఏంటంటే చిన్నపిల్లల్లో అంటే మరి చిరు ప్రాయంలోనే యాంటీబయాటిక్స్ కనుక మనం వాడుతూ ఉన్నట్లయితే, ఇవి కొన్ని స్టడీస్లో చెప్పింది ఏంటంటే ఈ చిరు ప్రాయంలోనే యాంటీబయాటిక్స్ వాడుతున్న వారిలో రాను రాను వాళ్ళు పెద్దగా అయ్యేసరికి ఈ అలర్జీ, ఆస్తమా లక్షణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడాను ఈ మధ్య ఈ ఆస్తమా పేషెంట్స్ ఎక్కువ కావడానికి కారణంగా ఉంటున్నాయి. అసలు ఉబ్బసం వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఉబ్బస వ్యాధి ముఖ్యంగా ఈ దగ్గు కానీ, ఆయాసం కానీ, పిల్లికూత కానీ, ఛాతీ బాగా పట్టేసినట్లుండడం కానీ, ఇవి సాధారణంగా ఉబ్బస వ్యాధిగ్రస్తుల్లో ఉండే లక్షణాలు. అయితే అందరి పేషెంట్స్లో కూడాను ఇలాంటి ఉబ్బస లక్షణాలు అన్నీ ఉండాలని కూడా లేదు. కొంతమందిలో దగ్గు మాత్రమే ఉంటుంది, అది పొడి దగ్గుగా, ఒక్కోసారి రాత్రుల్లో ఎక్కువ అవ్వడం, ఒక్కోసారి చలిగాలికి వెళ్ళినప్పుడు ఎక్కువగా అవడం, ఒక్కోసారి ఏదైనా పరిగెత్తినప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ దగ్గు రావడం జరుగుతూ ఉంటుంది. దీనిని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. అలాగే కొంతమంది పరిగెత్తినప్పుడే లేదా వ్యాయామం చేస్తున్నప్పుడే కొంతమందికి ఆయాసం, పిల్లికూత వస్తుంటుంది. వారికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని అంటాం. కొంతమందికి మాత్రం పగలంతా కూడాను ఎలాంటి దగ్గు, ఆయాసం, పిల్లికూత ఉండవు. ఓన్లీ అంటే రాత్రి మాత్రమే ఈ దగ్గు, ఆయాసం, పిల్లికూతలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీరికి నాక్టర్నల్ ఆస్తమా ఉందని చెప్తూ ఉంటాం. మనం చూసినట్లయితే 24 గంటల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలిగాలి అదివరకే ఈ ఆస్తమా ఒక లక్షణం, అంటే ఆస్తమా వచ్చే అవకాశం ఉన్న వారిలో ఈ చలిగాలి పీల్చినట్లయితే వారిలో దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతి పట్టేసినట్లు ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఆస్తమా పేషెంట్స్ తెల్లవారుజామున అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యన బాగా దగ్గుతూ, ఆయాసపడుతూ, గాలి బాగా తక్కువగా అనిపించేసి ఫ్యాన్ ఎక్కువ తిప్పేసుకోవడం, లేదా కిటికీ దగ్గరికి వెళ్ళేసి గాలి ఎక్కువగా పీల్చుకోవాల్సిన అవసరం పడడం, లేదా మందులు ఎక్కువగా ఆ టైంలో వాడాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. పిల్లి కూతలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది డాక్టర్. ఈ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకే కేవలం పిల్లి కూతలు వస్తాయా? పిల్లి కూతలు ఉబ్బస వ్యాధికి మాత్రమే పరిమితం కాదండి. పిల్లి కూతలు ఉన్నాయన్నీ కూడాను ఆస్తమా వ్యాధి కిందగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆస్తమాలో ముఖ్యమైన లక్షణం పిల్లికూతే అయినా ఈ పిల్లికూతలు వచ్చే ఇతర కండిషన్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లల్లో మనం చూసినట్లయితే వారిలో ఈ లింఫ్ గ్లాండ్స్ అంటే లోపల లింఫ్ నోడ్స్ అని గ్రంథులు ఈ శ్వాసనాళాల పక్కన ఉన్నట్లయితే ఒక్కోసారి అవి ట్యూబర్క్లోసిస్ వల్ల కావచ్చు, కొంతమందిలో ఈ న్యూమోనియా వల్ల కావచ్చు, కొంతమందిలో వూపింగ్ కాఫ్ వల్ల కావచ్చు. ఇలాగ గ్లాండ్స్ పెరిగినప్పుడు అవి శ్వాసనాళాలని ప్రెస్ చేయడం మూలన ఆ శ్వాసనాళాలు కంప్రెస్ అయిపోయి దానివల్ల దగ్గు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి పిల్లి కూత వస్తూ ఉంటుంది. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైనా చిన్నపిల్లలు చిన్న బఠానీలు కానీ, చిన్న విత్తనాలు కానీ, గింజలు కానీ, ఫ్రూట్స్లో ఉండే గింజలు కానీ అవి తప్పిజారి శ్వాసనాళాల్లోనికి అని వెళ్ళిపోతే అవి అక్కడ అడ్డుపడి అక్కడ కూడాను అవి పిల్లికూత వచ్చేట్లుగా చేస్తూ ఉంటాయి. అలాగే కొద్దిగా పెద్ద వయసు ఉన్న వారిలో సైనసైటిస్ అంటే ముక్కు బాగా దిబ్బటేయడం, నీరు గారడం, లేదా తలపోటు ఇవన్నీ ఉండేవారు అనమాట. ఈ సైనసైటిస్ ఉండే వాళ్ళల్లో కూడాను కొద్దిగా ఈ కఫం ముక్కు నాళాల నుంచి లోపలికి శ్వాసనాళాల్లోకి దిగిపోయి అక్కడ వీరికి దగ్గు, ఆయాసం, పిల్లికూత వచ్చేట్లుగా చేస్తూ ఉంటుంది. కొంతమందిలో అంటే ఈ ఓటైటిస్ మీడియా అంటే చెవిలో ఏమన్నా చీము గనక చేరితే కూడాను దగ్గు, ఆయాసం, పిల్లికూత కొంతమందిలో వస్తుంటుంది, బహు కొద్ది మందిలో అనుకోండి. కాకపోతే ఇంకా పెద్ద వయసులో వారిలో మనం చూసినట్లయితే ఈ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు, పొగ తాగిన వాళ్ళు అంటే అది బీడీ కానివ్వండి, చుట్ట కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, ఎలాంటిది తీసుకున్నా కూడా ఈవెన్ ఒక్క సిగరెట్ కాల్చిన వారికి కూడా ఈ పిల్లి కూత వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి దీన్నేమో మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అంటే స్మోకింగ్ రిలేటెడ్ దగ్గు ఆయాసం కనుక పిల్లికూత కనుక వస్తే ఇది క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అలాగే కొన్ని ఇండస్ట్రీస్లో, ముఖ్యంగా ఈ కాటన్ ఇండస్ట్రీస్ కానీ లేదా కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు కానీ ఆ డస్ట్ కి బాగా ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఆ డస్ట్ అంతా కూడాను శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోయి ఆ శ్వాసనాళాల్లో అవి కుచించుకుపోయేటట్లు చేయడం, దాని మూలాన కూడాను పిల్లికూతలు వస్తాయి. పిల్లికూతలు వచ్చినంత మాత్రాన అది ఉబ్బసం వ్యాధిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఈ కార్డియాక్ ఆస్తమా అని కూడా అంటాం. అంటే గుండె జబ్బు ఉండే వాళ్ళల్లో ఆ గుండె ఫెయిల్ అయిన దాని మూలాన నీరు ఊపిరితిత్తులో చేరుతుంటుంది. అంటే అది కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం. ఈ దాంట్లో కూడాను పిల్లికూత ఉంటుంది. కాబట్టి పిల్లికూతున్నంత మాత్రాన అది ఉబ్బస వ్యాధి కాదు, అది వేరే జబ్బుకు కూడా సంబంధించి ఉండొచ్చు. కాబట్టి సరైన పరీక్షలు మనం చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పారు చూడండి, ఆహార పదార్థాల వల్ల, తర్వాత వాతావరణ కాలుష్యం వల్ల, ఈ వాహనాల నుండి వెలువడే పొగ వల్ల కూడా ఈ ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి, అలాంటప్పుడు ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని కనుక్కోవటం ఎలా డాక్టర్ గారు? ప్రారంభ దశలోనే అంటే ఎవరైనా కానీ పేషెంట్ తమకి వ్యాధి లక్షణాలు ఏమన్నా ఉన్నట్లుగా గుర్తించి అవి సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి, వాటికి ఎలాగైనా కూడాను ఇది జబ్బు ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటే డాక్టర్ని సంప్రదిస్తేనే మనం ఆ జబ్బు ఏమిటో కరెక్ట్ గా కనుక్కోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ పేషెంట్ని బాగా పరీక్ష చేసినప్పుడే మనకి ఆ వ్యాధి ఏమిటి అని తెలుస్తుంటుంది. వీళ్ళల్లో ఈ దగ్గు రావడం, ఆయాసం రావడం, పిల్లికూత, వీటిల్లో ఏదో ఒక లక్షణం కానీ లేదా అన్ని లక్షణాలు కానీ ఉండి వస్తూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు మనం పరీక్ష చేస్తాం. ఈ స్టెథోస్కోప్ తో చూసినప్పుడు ఈ ఛాతీ గుండా మనకు పిల్లికూత ఉన్నట్లుగా వినబడుతూ ఉంటుంది. అయితే అన్నిసార్లు కూడాను ఈ పిల్లికూత అంటే మన స్టెథోస్కోప్ తో గుర్తించడానికి వీలు కాదు. ఒక్కోసారి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. అంటే బ్లడ్ ఎగ్జామినేషన్స్ అని, దాంట్లో ఈస్నోఫిల్ కౌంట్ అని, కొన్నిసార్లు ఛాతీ ఎక్స్రే అని ఇలాగ పరీక్షలు చేస్తూ ఉంటాం. ఇవి సాధారణమైన చిన్న టెస్టులే, ఎక్కడైనా కూడా దొరుకుతాయి. కాకపోతే సాధారణంగా ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో ఒకవేళ వాళ్ళు దగ్గు, ఆయాసం, పిల్లికూత ఈ లక్షణాలతో వచ్చినట్లయితే ఈ టెస్టులు సాధారణంగా నార్మల్ గానే ఉంటాయి. కాకపోతే ఈ జబ్బుని కరెక్ట్ గా పట్టుకునేది ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అని మనం తెలుసుకునే ఒక పరీక్షా విధానం వల్ల మనం వ్యాధిని నిర్ధారించడానికి వీలవుతుంది. అయితే ఈ వీటిల్లో మళ్ళీ 2 పరికరాలు ఉంటాయండి. పెద్ద ఆసుపత్రుల్లో, అంటే ఇప్పుడు సిటీస్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉండే పెద్ద పరికరాల వల్ల వాటిలో చాలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో శ్వాసనాళాల్లో ఏ పక్కన ఏ భాగంలో ఈ శ్వాసనాళాలు కుచించుకుపోతూ ఉన్నాయి, ఎంత సివియర్ గా ఉంది ఈ జబ్బు, ఇవి మందుల వల్ల తగ్గుతుందా లేదా, కంప్లీట్ గా రివర్స్ అవుతుందా లేదా, జబ్బు నయం అవుతుందా లేదా, ఏ మందులు వీరికి సరిపడతాయి, ఇలాంటివన్నీ కూడాను మనం ఈ స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే వ్యాధి తీవ్రతని తర్వాత ఎలాగ తగ్గించుకోవాలి అనేది అన్ని కూడా దాంట్లో తెలుస్తాయి. కాకపోతే కొన్ని చిన్న ప్రదేశాల్లో, చిన్న చిన్న ఊర్లలో ఇలాంటి పెద్ద పరికరాలు లేని వారు అక్కడ కూడాను చిన్న పరికరం, ఒక పీక్ ఫ్లో మీటర్ అని ఉంటుంది. ఈ పీక్ ఫ్లో మీటర్ చాలా చీప్ గానే, అంటే 250 రూపాయలు సుమారుగా అలాగే దొరుకుతుంది. దాని ద్వారా కూడాను వ్యాధి అసలు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అది కొన్నిసార్లు ఏమిటంటే బ్రాంకోడైలేటర్ అనే మందు ఇవ్వకన్నా ముందు ఒకసారి, ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్ష చేయడం వల్ల ఈ శ్వాసనాళాలు వెడల్పుగా అవుతున్నాయా లేవా, అంటే మందుకు అవి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే కనీసం ఒక 20% చేంజ్ మందు ఇవ్వకన్నా ముందు, మందు ఇచ్చిన తర్వాత ఉంటేనే అది బ్రాంకిల్ ఆస్తమాగా మనం పరిగణిస్తాం. ఒకవేళ 20% కంటే కూడాను తక్కువగా ఈ రివర్సబిలిటీ అంటాం, ఈ రివర్సబిలిటీ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఆస్తమా కింద కాదు, మిగతా వేరే జబ్బులు, పిల్లికూతలు వచ్చే మిగతా జబ్బులు, ముఖ్యంగా క్రానిక్ బ్రాంకైటిస్, అంటే స్మోకింగ్ రిలేటెడ్ వాళ్ళకి వచ్చే బ్రాంకైటిస్ మాదిరిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందండి? ఆస్తమా వ్యాధికి గత 20 సంవత్సరాల్లో పలు రకాల కొత్త మందులు వచ్చాయండి. మొదట్లో మనం టాబ్లెట్లని, తర్వాత ఇంజెక్షన్స్ అని ఇచ్చేవాళ్ళం. అయితే ఆ టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ లో దొరికే మందులే ప్రస్తుతం ఇన్హేలర్స్ రూపంలో దొరుకుతున్నాయి. వీటిని ఏరోజాల్స్ అంటాం. అంటే గాలి ద్వారా ఈ నోటి గుండా కానీ, ముక్కు గుండా కానీ శ్వాసనాళాల్లోకి మనం డైరెక్ట్ గా ప్రవేశపెట్టడం అన్నమాట. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ మందు మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా శ్వాసనాళాల్లో ఉండే ఈ జబ్బు
వెంటనే రెస్పాన్స్ కూడా బాగా ఉంటుంది. అంటే జబ్బు ఎక్కడ ఉందో మందు కూడా అదే ప్రదేశానికి వెళ్ళి అది పనిచేయడం మొదలు పెడుతుంది కాబట్టి అది వెంటనే ఉపశమనం కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇన్హేలర్స్ మూలాన వాడే మందు మోతాదు కూడా బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి అది శరీరంలోకి అంటే రక్త ప్రసరణలోకి వెళ్ళదు, వివిధ అవయవాల్లోకి కూడా చేరదు. కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వివిధ అవయవాలపైన కూడా అంతగా ఉండదు. అంటే రెస్పాన్స్ ఇమ్మీడియట్గా 3 నుంచి 5 నిమిషాల్లోపే పేషెంట్ శ్వాస ఫ్రీగా ఉంటున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత మందు కూడా బాగా తక్కువగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. అయితే దీంట్లో కూడాను మళ్ళీ పలు రకాల మందులు ఉన్నాయి. ఈ ఇన్హేలర్స్లో కూడాను మీటర్డ్ డోస్ ఇన్హేలర్స్ అని, తర్వాత పౌడర్ రూపంలో దొరికే పౌడర్డ్ ఏరోజాల్స్ అని అంటారు. అయితే మీటర్డ్ డోస్ ఇన్హేలర్స్లో ఈ ప్రొపల్లెన్స్ అంటే ఫ్లోరోక్లోరో కార్బన్స్ అని వాడుతూ ఉంటాం అనమాట, ఫ్రీయాన్ పార్టికల్స్ అని. వాటి ద్వారానే ఈ మందుని మనం శ్వాసనాళాల్లోకి ప్రవేశపెట్టగలం. అయితే ఈ ప్రొపల్లెన్స్ లేకుండా ఉండే డ్రై పౌడర్ ఏరోజాల్స్ అని కూడా ఉన్నాయి. అవి ఈ రోటా హేలర్స్ అని, రోటా క్యాప్సిల్స్ అని అంటాం. దాంట్లో ఈ పదార్థాలన్నీ ఉండవు. ఈ 3 నుంచి 5 నిమిషాల లోపల ఇన్హేలర్స్ వల్ల రిలీఫ్ దొరుకుతుంది పేషెంట్ అని చెప్పారు కదా, మరి ఇన్హేలర్స్ అలవాటుగా మారే అవకాశం ఉంది కదండి, ప్రమాదం ఉంటుంది కదా? ఇన్హేలర్స్ లో నేను ఇదివరకు చెప్పినట్లుగానే మందు బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి జబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇన్హేలర్స్ ను వాడడం, జబ్బు కొద్దిగా తీవ్రంగా మారినప్పుడు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్హేలర్స్ వాడటం మూలాన అది ఒక అడిక్షన్ లాగా మారుతుంది అని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనండి. ఎందుకంటే జబ్బు చాలా తక్కువగా ఉంది అని అర్థం. మనం ఒకసారి ఎవరికైనా ఇన్హేలర్స్ మనం రాస్తూ ఉన్నట్లయితే ఆ పేషెంట్ కి వ్యాధి చాలా తక్కువగా ఉందని అర్థం. కాబట్టి అది చాలా సేఫ్ కూడాను, అది కంటిన్యూ చేయొచ్చు. దానివల్ల ఎన్ని రోజులు ఈవెన్ సంవత్సరాలు వాడినా కూడాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అడిక్షన్ కానీ ఉండే అవకాశం లేదు. కానీ కొంతమంది అంటారు డాక్టర్, ఇన్హేలర్స్ వ్యాధి తీవ్ర దశలో ఉన్నప్పుడు లేకపోతే ఆకస్ స్టేజ్ లోనో వాడాలంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది చాలా పెద్ద అపోహనేనండి. ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఈ మందు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మొదటి దశలోనే వాడాల్సిన మందు. ఇన్హేలర్స్ లో వాడే మందు మొదటి దశలోనే వాడాలి. ఈ చివరి దశకు అంటే బాగా సివియర్ వ్యాధి బాగా ఉధృతం అయిపోయినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినప్పుడు అప్పుడు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది తప్పిస్తే ఈ ఇన్హేలర్స్ అప్పుడు పనిచేయవు. కాబట్టి ఈ సీరియస్ గా ఉండేటప్పుడు ఇన్హేలర్స్ వాడటం అనేది అసలు నిరుపయోగం అండి. చాలా మందిలో ఈ ఉబ్బసం వ్యాధికి చికిత్స తీసుకున్నప్పటికీ కూడా తగ్గకుండా ఉంటుంది. దానికి కారణాలు ఏమైనా ఉన్నాయండి? ఉబ్బస వ్యాధి తగ్గకుండా ఉండడానికి చాలా కారణాలండి. ఎందుకంటే ఈ వ్యాధి ఎంత ఉధృతంగా ఉన్నది అనేది మొదట మనం కనిపెట్టాలి. ఆ కనిపెట్టిన తర్వాత వారికి ఎలాంటి మందు సరిపోతుంది అని కూడాను నిర్ధారించాలి. మైల్డ్ గా ఉన్న వాళ్ళకి అంటే ఏదో రోజుకి 1-2 సార్లు దగ్గు లేదా పిల్లికూత ఉండే వాళ్ళకి ఒక రకంగాను, లేదా ప్రతిరోజు రాత్రి ఈ దగ్గు ఆయాసం పిల్లికూత వల్ల నిద్రభంగం జరుగుతుంటే వాళ్ళకి ఇంకొక రకంగాను, లేదా ఇంకా కొంచెం సివియర్ గా ఉన్నప్పుడు తమ పనులు తాము ఏమి చేసుకోలేని వారు కానీ, లేదా మరీ ఉధృతమైనప్పుడు హాస్పిటల్లో వెళ్ళినప్పుడు వారికి ఈ మందుల మోతాదుల్లో ఇవన్నీ తేడా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఇన్హేలర్స్ లో ఇంకా 2 రకాలు ఉన్నాయండి. ఏమిటంటే దాంట్లో రిలీవర్స్ అనే ఒకటి, తర్వాత ఈ ప్రివెంటర్స్ అనే 2 రకాల మందులు ఉంటాయి. ఈ రిలీవర్స్ అనే మందులు ఇవి అంటే టెంపరీగానే ఈ శ్వాసకోశాలని వెడల్పుగా చేయడం, తద్వారా ఉపశమనం టెంపరీగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ రిలీవర్స్ అనే వాడకం అంటే వీటిలో ముఖ్యంగా మనం సాల్బిటమాల్ అని, టర్బిటలిన్ అని, సాల్మెటరాల్ అని వాడుతూ ఉంటాం. ఒకవేళ ఈ మందుల వాడకం కనుక చాలా ఫ్రీక్వెంట్ గా వాడాల్సి వస్తుంది అనేసరికి మనం గమనించాల్సింది ఏంటంటే వ్యాధి ఉధృతంగా మారుతుంది అని. కాబట్టి ఆ స్టేజ్కి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఈ ప్రివెంటర్స్ అనే మందులు మనం వాటికి జతగా వాడుతూ ఉండాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనేది స్టెరాయిడ్స్ అనండి. స్టెరాయిడ్స్ అనేసరికి చాలా మంది భయపడిపోతా ఉంటారు. మానవ శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ స్టెరాయిడ్స్ అనేది మనం ఈ ఆస్తమా వ్యాధిలో వాడుతున్న స్టెరాయిడ్స్ మోతాదు చాలా తక్కువగా ఉంటుందండి. ఈ మోతాదు నేను ఇదివరకు చెప్పినట్లుగా ఈ ఇన్హేలర్స్ రూపంలోనే ఈ స్టెరాయిడ్ కూడా వాడుతున్నాం కాబట్టి 1 మిల్లీగ్రాము లేదా 1.5 మిల్లీగ్రాము కంటే తక్కువ మోతాదులో మనం స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
కొంతమందిలో మాత్రం అంటే చాలా రోజులుగా క్రానిక్గా అసలు మందులు ఏమాత్రం పని చేయకుండా ఉండే వారిలో మాత్రం ఎక్కువ డోసు స్టెరాయిడ్ వాడుతుంటే వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా 10-15 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా వాడుతున్న వాళ్ళల్లో, అది కూడాను ఒక 3 నెలలు లేదా 6 నెలలు పైగా కంటిన్యూస్గా వాడుతున్న వాళ్ళలో ఈ స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ బాడీ వెయిట్ బాగా ఎక్కువగా పెరిగిపోవడం, అంటే బాడీలో నీరు చేరడం ఒకటి, తర్వాత బ్లడ్ ప్రెషర్ పెరగడం ఒకటి, షుగర్ రావడం ఒకటి, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ను, తర్వాత మామూలు బాడీలో వేరే వేరే ఇతరత్ర ఇన్ఫెక్షన్లు రావడం, బోన్ బాగా కరిగిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటాం, అలాగే క్యాటరాక్ట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడాను స్టెరాయిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో వాడే వాళ్ళల్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. కానీ మనం వాడుతున్న డోసు చాలా తక్కువ అండి, 1.5 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ డోసు ఉండదు. కాబట్టి ఈ స్టెరాయిడ్స్ వాడడం చాలా సేఫ్. అయితే ఈ సివియారిటీని బట్టి మనం ఈ స్టెరాయిడ్స్ను మనం ఆ రిలీవర్స్తో పాటుగా మనం వాడుతున్నప్పుడు వాటితో అంటే 500 నుంచి 800 వరకు మనం డోసు అలాగే స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అంతటితో ఆ లక్షణాలు కనుక తగ్గుతూ ఉన్నట్లయితే, పేషెంట్కి మంచి వ్యాధి బాగా తగ్గుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే మాత్రం అదే డోసును కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. కొన్నాళ్ళ పాటుగా ఆ మందును అలాగే వాడుతూ ఉండి వ్యాధి లక్షణాలు బాగా తగ్గినప్పుడు ఒక్కొక్క అంచెలంచెలుగా మనం ఈ మందును తక్కువ చేసుకుంటూ మినిమం డోస్కి తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఇన్హేలర్స్ వల్ల వాతావరణం దెబ్బతింటుందని, ఓజోన్ లేయర్స్ అవి దెబ్బతింటాయి అంటారు, ఎంతవరకు నిజమండి? అవునండి, ఇది ఫ్లోరోక్లోరో కార్బన్స్ అని ఈ ఇన్హేలర్స్ లో ఉంటాయి. ఇవి ఫ్రీయాన్ పార్టికల్స్, అంటే ఈ ప్రొపలెంట్స్ అన్నమాట, మందును శ్వాసనాళాల్లోకి ప్రవేశపెట్టేందుకు వాడేవన్నమాట. వీటి వల్ల ఈ వాతావరణం ఉపరితలంలో ఉండే ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది అంటున్నారు. అయితే వీటిలో నుంచే కాకుండా ఈ ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎయిర్ కండిషనర్స్లో కూడాను ఇలాంటి పార్టికల్స్ వెలువడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడాను ఓజోన్ లేయర్ సుమారుగా 0.5% దెబ్బతీస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ ఓజోన్ లేయర్ అనేది మన మానవులకందరికీ కూడాను ఒక ప్రొటెక్టివ్ లేయర్గా భూ ఉపరితలం పైన ఉంటుంది. అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నేరుగా మన శరీరాలపైన పడకుండా అవి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ ఓజోన్ లేయర్ దినదినం ప్రతి సంవత్సరం కూడాను తగ్గుతూ పోతూ ఉన్నాయి. కాబట్టి రాను రాను ఈ అల్ట్రావైలెట్ కిరణాలు మన శరీరం పైన పడడం, దానివల్ల పలు రకాల దుష్ప్రభావాలు రావడం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్ రావడం, అలాగే క్యాటరాక్ట్ రావడం, బ్రాంకైటిస్ రావడం, ఇలాంటివి జబ్బులు ఈ అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా రావడం వల్ల వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ క్లోరో కార్బన్స్ కలిగి ఉన్న ఇన్హేలర్స్ని ఫ్యూచర్లో పూర్తిగా మానేయాలనే ఒక మాంట్రియల్ ఒప్పందం కూడా జరిగింది. 1987లో మాంట్రియల్ ఒప్పందం అనేది ఒకటి జరిగిందనమాట. దీంట్లో ఈ క్లోరో కార్బన్స్ ఏవైతే ఓజోన్ లేయర్ ని బాగా దెబ్బతీస్తున్నాయో వాటిని మానేసేయాలి, అంచెల వారీగా మానేయాలని అది ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్ని దేశాలు కూడాను దీనికి అంగీకారం తెలిపాయి. అయితే భారతదేశం 2003వ సంవత్సరం నాటికి వీటి వాడకం సంఖ్య బాగా తగ్గించేయాలని, తర్వాత 2010 సంవత్సరం నాటికి ఇన్హేలర్స్ ని పూర్తిగా మానేయాలని కూడా ఈ ఒప్పందంలో ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. కాకపోతే ఈ ఇన్హేలర్స్ ను మానేయడం పూర్తిగా కాకుండా ఈ క్లోరో కార్బన్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను అరికట్టడానికి హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి ప్రొపలెంట్స్ గా వాడుతున్నారు. సో దీనివల్ల ఈ ఓజోన్ లేయర్ పైన దుష్ప్రభావాలు ఉండవు, మన శరీరం పైన కూడాను ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.